కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారికి మాలార్పణం చేసిన తర్వాత ప్రసంగాలు ఉన్నాయి. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. My dear students, good evening. Thank you. ఇప్పుడు మన మధ్యలో మోస్ట్ ఎక్స్పీరియన్స్ జిల్లానంతా ఏకతాటిగా నడిపిన వ్యక్తి, సివిక్స్ సబ్జెక్ట్కి ప్రాణం పోసి 10 మందికి విద్యార్థులు నేర్పించిన వ్యక్తి, కొన్ని పుస్తకాలు రాసిన వ్యక్తి, తర్వాత స్టేట్లో సారు పేరు తెలియని వాళ్ళనుకుంటారు. సారు నేను కలిసి ఇద్దరు ఒకే చోట పనిచేశాం. సారు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక్కసారిగా మీరు చెప్తే ఎగ్జాక్ట్గా దాన్ని గుర్తుపెట్టుకొని అమలు పరుచుకుంటున్నారు. సార్ 3 గంటలకు టైం అని చెప్పారు. ఎగ్జాక్ట్గా సార్ 2:45 కల్లా మన ఛాంబర్లో ఉన్నాడు. సో అటువంటి నిష్ణాతులైన మన రమేష్ సార్ గారికి స్వాగతం పలుకుతూ, ఈరోజు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ భారతదేశాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, భారతదేశంలో ఉన్న అజ్ఞానాన్ని ఎలా తీసేసి ఎటువంటి హక్కులు, ఎటువంటి విధులను ఏర్పాటు చేయాలి అని బాగా ఆలోచన చేసి ఒక సవరణ తీసుకొచ్చి సమర్పించిన రోజు ఈరోజు మనము జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క నేతృత్వంలో ఆయా ప్రాంతాలు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వమైన మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి హక్కులు కలిగాలి, హక్కుల చేతనే కొన్ని సాధించబడతాము అని 10 మందికి తెలియజేసే విధంగా డాక్యుమెంట్ కమిటీ చైర్మన్ గా ఉంటూ 7 మంది వారి యొక్క మేధో శక్తిని అంతా ఒక పుస్తకంలో నిక్షిప్తం చేసి మన మధ్యలో రాజ్యాంగం అనే ఒక పవిత్రమైన గ్రంథాన్ని మన మధ్యలో తీసుకొచ్చిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారిని మనం స్మరించుకుంటూ, అంటే రేపు 26వ తేదీ కూడా మనం జరుపుకుంటాం. తర్వాత మనకు ఆయన రాసి చివరి ఒక వాక్యం రాశారు, ప్రజలకు మీకు ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను మీ చేతిలో అని అన్నాడు. ఏం ఆయుధం? కొట్లాడుకోవడానికి కాదు ఆయుధం, ఓటు హక్కు అనే ఆయుధాన్ని మన మధ్యలో పెట్టి ప్రజాస్వామ్యంగా మనం ఏదైతే ఎన్నుకోబడుతున్నామో, సో ఆ వ్యక్తులు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ మనల్ని పాలిస్తూ మనకు కూడా ఒక రైట్స్ను తీసుకొచ్చిన మహా మేధావి, మహా మనిషి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారిని మనం మన కాలేజీలో స్మరించుకోవడము నిజంగా ఇది దాదాపు ఇది 4th ఇయర్ ఇది మనం చేసుకుంటున్నాం. లాస్ట్ మీ 2 బ్యాచెస్ కూడా మేము ఇదే విధంగా జరిగింది. సో వారి నుంచి తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మన విద్యాశాఖ మంత్రి వర్యులు
110 పేజీలతో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని విడుదల చేసి ప్రతి పాఠశాలలో ప్రతి స్టూడెంట్ దగ్గర పెట్టాలి అనే వారి ఆలోచన ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. మీరు ఈనాడు పేపర్లో చదవండి. సో అవి చదువుతున్న తర్వాత మనము కొద్దిగా మారాలి. ఒంటి పట్టుగా ఎప్పుడు పోకూడదు. ఎప్పుడైతే మనం మారుతామో మన చుట్టూ ఉన్న సమాజం మారుతుంది. మీన్స్ మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేయడమే ఇక్కడ మారడం అంటే. సరే, హక్కులు విధులు అనేది తర్వాత వస్తుంది. మీరు ఏ వర్క్ తీసుకునే యాజ్ ఏ స్టూడెంట్గా ఖచ్చితంగా మీరు పాస్ కావాలనేది మీకు ఒక విధి. దీనికంటే అన్యమైతే ఇంకేం లేదు మీకు. సో ఇక్కడ మీకు ఏమి అర్థమైనా కాకపోయినా కానీ ఆ సబ్జెక్ట్ మమ్మల్ని అడిగితే మీకు చెప్తాం. సో మీరు అట్మోస్ట్ ఏంటి, మనము పాస్ కావాలి. రీసెంట్గా మనకు సంకల్ప్ అనే ఒక 50 days ప్రోగ్రామ్ పెట్టారు మన కమిషనర్. లాస్ట్ ఇయర్ సంకల్ప్ మెటీరియల్తో మనం అంతా మంచి పర్సెంటేజ్ తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకి సంకల్ప్ 50 రోజులు 24/11 నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఏం లేదు. ఎప్పుడు చెప్తున్నాను, 2 questions, షార్ట్ క్వశ్చన్స్, ఒక బిగ్ క్వశ్చన్ నేర్చుకుని చదువుకోవాలి. ఇదంతే. మీకు ఇది వర్క్. సో దీనికన్నా ఎంత మీరు అవుట్పుట్ ఎంత తీసుకొస్తే అది మీ లైఫ్లో కూడా మీకు అది బాగుంటుంది. సో ఆ విధంగా మీకు ఒక ఈ వర్క్ మీరు మంచిగా ఎగ్జిక్యూట్ చేయాలని కోరుకుంటారు. తర్వాత మన మధ్య రమేష్ సార్కి లాస్ట్లో ఇద్దాము. సార్ మంచి పాయింట్స్ అన్నీ చెప్తారు మీకు. సో అవి జీవితంలో పనికొస్తాయి. తర్వాత ఇప్పుడు ఉలుగురి రావు మాట్లాడుతూ. Good morning, Maninder. Respected Principal Sir, respected Honor of the Guest, respected Chinnamalli Sir. So, రాజ్యాంగ దినోత్సవం. సో రాజ్యాంగ సంవత్సరం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు దాదాపుగా 64 లక్షలు ఖర్చు పెట్టి ప్రపంచంలో ది బెస్ట్ కంట్రీస్ అంటే అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఇలా డిఫరెంట్ ఫ్రాన్స్ కంట్రీ నుంచి ఒక్కొక్క పాయింట్ జోడించి వ్యక్తి దేని ద్వారా అయితే స్వేచ్ఛగా బతుకగలడో అలాంటి రాజ్యాంగం రాశారు. రాజ్యాంగంలో 411 అధికరణలు, 22 విభాగాలు, 11 షెడ్యూల్స్, డిఫరెంట్ అంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఆర్టికల్లో ఒక్కొక్క అంశం గురించి పొందుపరిచినారు. ఇప్పుడు ఎవరైనా నేను లాగి పెట్టి కొట్టినా లేకపోతే ఎవరైనా కొడితే నువ్వు ఏం చేస్తావు, నీకంతా నేను చూస్తా అని పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడతావు. పోలీస్ స్టేషన్ పోయి నువ్వు కేసు పెడుతున్నావు అంటే నీకు రాజ్యాంగంలో 12 నుండి 35 అంటే 12 నుండి 35 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అంటే నీ స్వేచ్ఛకు కానీ నీ జీవనానికి కానీ ఎవరూ కూడా భంగం కలిగించకూడదు. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని ఎటువంటి దుర్భాషలు ఆడడం కానీ దౌర్జన్యం చేయడం కానీ చేయకూడదు అని ఎక్కడ రాసిపెట్టింది? 12 నుండి 35లో ఫండమెంటల్ డ్యూటీస్ అని ఉంది. ఫండమెంటల్ డ్యూటీస్. మరి ఆ డ్యూటీస్ ఉన్నాయి కాబట్టి నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? మనం ఇది వరకు భారతదేశంలో 500 రాజులు ఉండేవాళ్ళు. రాజరిక వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తే అది చట్టం ఉండేది. కానీ మనం స్వతంత్ర సమరంలో బ్రిటిషర్స్ తర్వాత రాజ్యాంగాన్ని రచించుకున్నాం. అంటే మనం పాలించుకోవాలని సపరేట్ దేశంగా ఏర్పాటు చేసి ఈ 500 రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఫార్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం. అంటే 18 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని హక్కు ఎక్కడుందబ్బా అంటే రాజ్యాంగం. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, మీరందరూ ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారంటే ఏంటి? రాజ్యాంగంలో 21A ఆర్టికల్ ఉంది. అంటే ఉచిత నిర్బంధ విద్య. అంటే విద్య, వైద్యం, ఆరోగ్యం అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఉచితంగా అందించాల్సిన. నేను పారామెడికల్ స్టూడెంట్స్ నాకు అవసరం లేదంటే నువ్వు స్వేచ్ఛగా జీవించలేదు. ఎందుకంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? రాజ్యాంగం గారికి అలాగే ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రమేష్ సార్ గారికి, తోటి అధ్యాపకులు ఉలుగురిరావు సార్ గారికి, పిల్లలందరికీ ముఖ్యంగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.
మనకి ఈరోజు అంటే రాజ్యాంగ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అంటే మన రాజ్యాంగాన్ని రచించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2015 నుంచి మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలాగే అంటే ఎందుకు రాజ్యాంగం ఉండడం, అంతకంటే ముందుగా మనము దాదాపు 200 సంవత్సరాలు అంటే బ్రిటిష్ వారి పరిపాలనలో అంటే మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా మనల్ని పాలించగలిగినారు. కాబట్టి ఇలా స్వేచ్ఛ స్వాతంత్రం కోసము అంటే ఇప్పుడు స్వేచ్ఛ అంటే మనకి స్వేచ్ఛ అంటే ఎక్కువైపోయింది, స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఏ విధంగా మనం అంటే ఇక్కడ కొన్ని మన హక్కులు అడుగుతున్నాం కానీ మన బాధ్యతలు మరిచి మనము బిహేవ్ చేస్తున్నాం. అంటే మన హక్కులతో పాటు ఇప్పుడు మనం ఏదైనా కానీ ఒకరిని క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకోవడం అనేది ఇక్కడ హక్కు. సార్ చెప్పాడు 21A అంటే ఆర్టికల్స్ ప్రకారము ఉచిత నిర్బంధ విద్య అంటే ప్రతి విద్యార్థి ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అర్హుడు. కానీ చదువుకుంటున్నారు. ఇక్కడ మీరేం చేస్తున్నారు అంటే మనము హక్కులు మాత్రమే కాదు మన బాధ్యతలు కూడా. అంటే ఓకే, 4 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి తర్వాత డిగ్రీ కాలేజ్ దేవుడు క్రేజ్ లెక్చర్గా ఇలాంటి పిల్లలు ఉన్నారు. రాజ్యాంగ దినోత్సవం 26 నవంబర్. ఓకే, రాజ్యాంగం అంటే అంటే మీలో సగం మందికి తెలిసి ఉంటుంది, ఇంకొంతమందికి స్పష్టంగా తెలిసి ఉండదు. తెలిసినా కూడా ఇక్కడ వచ్చి చెప్పమంటే ఒకరిద్దరి కన్నా ఎక్కువ మంది చెప్పలేదు. తెలిసినా కూడా ఎందుకు స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫియర్ ఉంటుంది. మీ వయసు పిల్లల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సరే, ముందుగా మనం రాజ్యాంగం అంటే ఏమో చూద్దాం. శాసనబద్ధ పరిపాలన ఆధునిక రాజ్యాల ప్రధాన లక్ష్యం. రాజుల కాలంలో ఏముండే, రాజు తనకి ఎక్కడ ఇష్టం వస్తే పరిపాలన చేస్తాడు. ఆయన కోరిక మేరకు తప్పు రైతు ఎవరు మాట్లాడకూడదు కదా. ఆయన ఏమి చెప్పాడో అది శాసనం అంతే. సభ్యుడిని బుక్కులు రాసే అవసరం లేదు. ఆయనే తీర్పు చెప్పేవాడు. తప్పు చేస్తే ఆయనే శిక్షేసాడు. శాసనాలు చేసేది ఆయనే, శాసనాలు అర్థం చెప్పేది ఆయనే, శాసనాలు అమలుపరిచేది ఆయనే, ఉల్లంఘించే శిక్ష వేసి శిక్ష తీర్పించేది ఆయనే, అమలుపరిచేది ఆయనే. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత 3 విభాగాలు అయింది. శాసనాలు చేసే వ్యవస్థ ఒకటి, శాసనాలు అమలు పరిచే కార్యనిర్వాహక వ్యవస్థ ఒకటి, తీర్పులు చెప్పే న్యాయ వ్యవస్థ ఒకటి. 3గా అయింది. మనం గురించి ఇప్పుడు మాట్లాడుతుండే రాజ్యాంగం ఇవన్నీ 18వ శతాబ్దం 19వ శతాబ్దం తర్వాత వచ్చింది, అంత ముందు లేదు. శాసనం ప్రకారం పరిపాలన జరగాలి. ఆధునిక రాజ్యాల లక్ష్యం ఇది గుర్తుపెట్టుకోవాలి. 2వ పాయింట్, రాజ్యాంగం అంటే ఏమి ఎవరైనా అడిగితే మాకు సివిక్ సబ్జెక్ట్ కాదు సార్ అనుకోడు. నేను ఏంటి సార్, నేను ఎంఎల్టీ సార్, మాకేం తెలుస్తుంది అనుకోడు. పౌరుడు ఈ దేశం పౌరుడు కాబట్టి రాజ్యాంగం అంటే అది ఒక మౌలిక శాసనం, మూల శాసనం. ఇప్పుడు ఎన్నో శాసనాలు ఉన్నాయి, దాదాపు 10,000 శాసనాలు ఉన్నాయంట భారతదేశంలో ప్రస్తుతం. అంత కలిసి అమల్లో ఉండేది 1,200,000 అంటే వాటికి కాలుష్యం పట్టింది, అర్థం పత్రం లేకుండా ఉంటాయి, మర్చిపోయినారు. ఈ అన్ని శాసనాలకు మూలం రాజ్యాంగమే. ప్రతి దేశానికి ఇప్పుడు నేను చెప్పేది భారతదేశానికి ఒకటి కాదు, ప్రతి దేశానికి
అన్ని చట్టాలకు మూలాధారం. ఆ చట్టము చేసే అధికారులు ఎవరిచ్చినారు? రాజ్యాంగం. అందుకే మూల శాసనం ఇది లిఖితంగా ఉంటుంది, అలిఖితంగా ఉంటుంది. విచిత్రం. రాజ్యాంగం అంటారు. ఇప్పుడు మనకు బుక్ ఉంది రాజ్యాంగం అని మన దేశంలో. ఇందాక సార్ చెప్పారు కదా, దాదాపు 411 పారాగ్రాఫ్లతో ఉంది. ఇంకా ఎక్కువైనా 444. చివరి నెంబర్ 7 ఉండొచ్చు. 444 అధికారులు ఉన్నాయని చెప్తున్నాం కదా, చివరి నెంబర్ 7 ఉండొచ్చు. 444 అంతేనా? తప్ప 395 స్టార్టింగ్ లో చివరి నంబర్ 395 ఉండేను. ఇప్పటికే అది రేపు అది ఉంటుంది. మరి ఏం సార్ 444 అంటున్నారంటే యాడ్ చేసినప్పుడు ఏ బి పెడతారు తప్ప నంబర్ మార్చు. ఓకే, 295A, 51A, 16A అని మార్చుతారు. ఆ విధంగా 444 వరకు అయినాయి. అలిఖితం అంటే రాయబడలే. రాయబడకుండా రాజ్యాంగం ఎట్లా ఉంటుంది? ఉంది. బ్రిటన్లో వారి రాజ్యాంగం లేదు. మరి శాసనబద్ధ పరిపాలన జరుగుతుంది, లక్షణంగా జరుగుతుంది. రాజ్యాంగమే లేని దేశం అంతా. సాంప్రదాయం అంటే మీకు చెప్తా. ఉగాది పండుగ రోజు కొత్త దుస్తులు ధరించాలేమో శాసనం ఉందా? మరి ఎందుకు పండుగ జరుపుకుంటారు? తెలుసు. సమాజంలో ఈ పండుగలు, ఈ ఉత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? సాంప్రదాయం వాళ్ళు కూడా సాంప్రదాయంగా మనకి చూడండి నడిచిపోవడం. మీలాగా పిల్లలు వచ్చి స్టూడెంట్స్ చదువుకొని అంతా అరాచకం దాటి. ఇంకా పరిపాలకుల అధికారులకు, బాధితుల హక్కులకు హద్దులు. పరిపాలన ఏం చేస్తారు? అధికారులకు చేతులకు వస్తారు. నేను చెప్పినట్టు అంటాడు, నీకు అదే అంటాడు, నేను చెప్పినట్టు అంటాడు, పనులు కట్టమంటాడు, ఎక్కువ చేస్తానంటాడు. పరిపాలితులు మనం పాలితులు మనమే ఉంటాము. మాకు హక్కులు ఉన్నాయి ఏంటంటే ఈ మధ్యలో హద్దు. రెఫరీ కదా, టెన్నిస్ ఆడినప్పుడు రెఫరీ ఉంటాడా? వాళ్ళు రెఫరీ లాగా రాజ్యాంగం పనిచేస్తారు. జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ అంటే ఇప్పుడు రాష్ట్రపతి మాట్లాడా ఇంకా స్వతంత్రం రిపబ్లిక్ ఏర్పడలే. లార్డ్ మౌంట్ బాటన్ ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాడు. స్వతంత్రం ఇచ్చేసినారు కాబట్టి నెహ్రూ ప్రమాణ స్వీకారం ఫోటోది. ఇది రాజ్యాంగ స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగంతో తయారు కావాలా? స్వతంత్రం ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు. అదిగో ఇది రాజ్యాంగం. ఇప్పటిలాగా ఏం లేవు. డెస్క్, పేపర్, పెన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకటంటే వీళ్ళంతా కూర్చొని ఒక సభలంగా లేదు కదా, ఏదో కూర్చొని రాజ్యాంగ బిడ్డ సమావేశం జరుగుతుంది ఇక్కడ. ఒక పార్లమెంట్ సెంట్రల్ హాల్ హైదరాబాద్, కాశ్మీర్ ఇవంతా బ్రిటిష్ ఇండియా కాదని. ఇక్కడ సపరేట్ పన్నులు, సపరేట్ చట్టాలు, సపరేట్ పోలీస్ వ్యవస్థ. అంటే ఎట్లా రంధ్రాలు దాదాపు 553 అట్లా చిన్న చిన్న. ఈవెన్ బనగానపల్లి కూడా మనకు దగ్గరలో ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నారు. బనగానపల్లి కూడా స్వదేశీ సంస్థ ఉండాలి. కానీ పాపం ఆరోగ్య చనిపోయింది ఏమంటారు, చనిపోయాడు ఇలాగ గొప్పగా రాజ్యాంగం. ఇది డ్రాఫ్టింగ్. ఓకే, హ్యాండ్ రైటింగ్ తో రాసినాడు ఒక ఆయన పేరు కూడా వస్తుంది. ఆయన అడిగిన అంత రాజ్యాంగ రాష్ట్రం వచ్చినాక నీకేం డబ్బులు ఇవ్వాలి, ఇంత మంచి రాజ్యాంగం రాసి ఇప్పటికీ ఉంది. మ్యాన్స్క్రిప్ట్ అంటే చేత రాసింది. Today we are celebrating Constitution Day and also called Samvidhan Divas, which is held in 26 November every year. On this day in 1949, the India adopted its constitution. It helps in improve our country
It was led by Dr. B.R. Ambedkar and his team. Thank you for giving this opportunity. And